సంబంధించిన అంశాలని తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, రాజధాని నియోజకవర్గంగా పేరు పొందింది మా నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం. అందులో ఆర్ఎండ్బి రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా దానికి కారణం కూడా రాజధానినే అధ్యక్ష. కారణం ఏంటంటే రాజధానికి అవసరమైన మెటీరియల్ అంతా మా నియోజకవర్గంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్ వస్తూ ఉంది. రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేవి అధిక లోడ్తో రోడ్ కెపాసిటీకి మించిన పరిణామాన్ని వేసుకొని ప్రయాణాలు చేస్తున్నాయి. తద్వారా రకరకాల సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం, 2 రోడ్లు వెంటనే పాడైపోవటం. దీనివల్ల ఏమవుతుందంటే అది ప్రత్యేకంగా ప్రజాప్రతినిధినైనా నన్ను తిట్టుకుంటున్నారు అధ్యక్ష. రాజధానికి రోడ్లు లేవు, వెళ్ళటానికి మార్గాలు సరిగ్గా లేవు, ప్రయాణం చేయడం కష్టంగా ఉంది. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలన్నా, సెక్రటరియట్కి వెళ్ళాలన్నా, గుంటూరు నుంచి ఏదైనా మార్గంలో వెళ్ళాలన్నా విపరీతమైన లోడ్తో లారీలు రావటం, వేసిన రోడ్లన్నీ పాడైపోవడంతో చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా పేరచెర్ల నుంచి రాజధానికి వచ్చే మెటీరియల్ అంతా కూడా బండారుపల్లి, పొన్నికల్లు మీదుగా ఆ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తుంది అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే 2 వీలర్ మీద కానీ, ఆటోల్లో కానీ దేనిలో కూడా ప్రజలు ప్రయాణం చేసే పరిస్థితులు, రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా నేషనల్ హైవే నుంచి కనెక్షన్గా కంతేరు మీదుగా తాడికొండ వెళ్ళే రోడ్డు సామాన్య ప్రజలు నడవడానికి కూడా పనికి రాకుండా ఉంది అధ్యక్ష. ఇది చాలా దారుణంగా ఉంది. ఈ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. మరొక ముఖ్యమైన అంశం అధ్యక్ష, తాడికొండ నుంచి తుళ్ళూరు మండలంలోని సచివాలయం రావడానికి, హైకోర్టుకు రావడానికి చాలామంది యాక్సిడెంట్లకు గురయ్యే పరిస్థితిగా ఉంది. రోడ్డు అంత దారుణంగా, చాలా దుర్మార్గంగా, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే ఆర్ఎండ్బి మంత్రి గారిని, ప్రభుత్వాన్ని మిగిలిన నియోజకవర్గాలతో దీన్ని పోల్చకుండా మెటీరియల్ అంతా మా నియోజకవర్గంలో 75% మా నియోజకవర్గం నుంచి ఇసుక కానీ, లేకపోతే రోడ్డు మెటీరియల్ కానీ, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ మొత్తం మా నియోజకవర్గంలోని రోడ్ల మీదే ప్రయాణం చేస్తుంది. అది కాకుండా కెపాసిటీ మించిన లోడ్తో ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శాంక్షన్స్ ఇవ్వాలని నేను చెప్పిన 3-4 రోడ్లకి ప్రత్యేక శాంక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరొక అంశం అధ్యక్ష, ఇదే నియోజకవర్గంలో ఒకేసారి ఇన్ని అంశాలు సమంజసం కాదు సార్. మొత్తం రోడ్డే సార్. రాష్ట్రంలో అభివృద్ధి, అమరావతి మీ రీజియన్ లో అదే ప్రాబ్లంగా ఉంది సార్. నేను చెబుతుంది, నేను దయ దృష్టి ఒక నిమిషం హౌస్ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే అదే సమస్య. అంటే అది భవిష్యత్తు గురించి మనందరం ఆహ్లాదకరంగా ఉండొచ్చు, కానీ ప్రజెంటు నివసించే వాళ్ళ ప్రజల యొక్క పరిస్థితి, రాజధానికి చూద్దామని వచ్చే వాళ్ళ పరిస్థితి, ఉద్యోగాల కోసం వచ్చే పరిస్థితి, అందరూ కూడా చాలా ఇబ్బంది. మరొక అంశం అధ్యక్ష, అదేమంటే కొండవీటి వాగు మా నియోజకవర్గంలోని పుట్టి కృష్ణానదిలో కలుస్తుంది. కొండవీటి వాగు మీద గుంటూరు నుంచి రాజధానికి రావడానికి లామ్ దగ్గర వర్షం కురిసిందంటే మొత్తం రోడ్లకు బ్లాక్ అయిపోతాయి అధ్యక్ష. దానికోసం దాని మీద ఒక బ్రిడ్జికి కేటాయించాలని గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో 13,60,00,000తో బ్రిడ్జి శాంక్షన్ చేశారు. దానివల్ల అది పూర్తి కానందువల్ల జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. అయితే ఏమవుతుందంటే అధ్యక్ష, ప్రాణాలు పోతున్నాయి. గుంటూరు నుంచి అమరావతి, రౌతర రాజధాని అమరావతి కనెక్షన్ కట్ అవుతుంది. అంతేకాకుండా పెదకూరపాడు నియోజకవర్గం టెంపుల్ అమరావతి ఉన్న పట్టణానికి వెళ్ళడానికి కనెక్షన్ కట్ అవుతుంది. ప్రజలు ప్రయాణ సౌకర్యం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాని మీద కూడా బ్రిడ్జి శాంక్షన్ చేయాలని ఇది కూడా ఆర్ఎండ్బి శాఖకి సంబంధించిన అధ్యక్ష. ఈ 2 చాలా ముఖ్యమైన పెద్ద సమస్యలు, రోజు నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలు. అంతేకాకుండా ప్రజలు నన్ను తిట్టుకునే సమస్యలు సార్ అధ్యక్ష. ఏంటంటే నన్ను తిట్టుకుంటారు సార్, చాలా మంది ఉన్నారు. మీరు బెల్లు కొడితే మాత్రం చాలా ముఖ్యమైన సమస్య చెబుతున్నప్పుడు మీరు బెల్లు కొట్టడం నాకు నచ్చలేదు సార్. దయచేసి కాదు సార్. ఏంటంటే ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో సార్, మీ నియోజకవర్గాల్లో కొంత మార్కు మాత్రమే సమస్యలు ఉన్నాయి. నా నియోజకవర్గంలో రాజధానికి రావడానికే సమస్య అంటే నీవు రాజధానికి వచ్చేవాళ్ళు తిడతారు, నన్ను ఎన్నుకున్న ప్రజలు తిడతారు. అసలు సమస్య రాజధాని నిర్మాణంలో వస్తున్న సమస్యను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే శ్రీమతి గౌతు శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2014
అక్టోబర్ నెలలో విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాల్ని హుద్హుద్ అనే తుఫాను అతలాకుతలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ టైంలోని ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు వారం రోజులుగా విశాఖపట్నంలోనే ఉంటూ ఆయన పరిస్థితిని చక్కదిద్దిన సంగతి మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ సమయంలో పేదలకు ఇవ్వడానికి హుద్హుద్ హౌసెస్ కింద విశాఖపట్నం మరియు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా హుద్హుద్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు అధ్యక్ష. మా పలాస నియోజకవర్గంలోని దాదాపు పలాస మున్సిపాలిటీ మరియు వజ్రపుత్తూరు మండలంలోని 398 ఇళ్ళు గ్రూప్ హౌసింగ్ కింద కట్టడం జరిగింది అధ్యక్ష. 2018లో అప్పటి శాసనసభ్యులైన నాన్నగారు కూడా అవి ఓపెన్ చేశారు అధ్యక్ష. అయితే 2018 అక్టోబర్లో తిత్లీ తుఫాను ముఖ్యంగా పలాసానే చుట్టుపక్కల ఇబ్బంది పెట్టడం దృష్ట్యా వాటి తాలూకా బెనిఫిషరీస్కి ఇవ్వడం అన్నది అప్పుడు పోస్ట్పోన్ అయింది అధ్యక్ష. తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, మన గవర్నమెంట్ మారిపోవడం జరిగింది అధ్యక్ష. చక్కగా ఉన్న ఇళ్ళని గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. నిర్లక్ష్యం చేయడమే కాకుండా కరోనా క్వారంటైన్ టైంలో ఆ ఇళ్ళనే కరోనా వ్యాధిగ్రస్తులకి అక్కడ ఉంచడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు అవి నివాసయోగ్యంగా లేక చాలా పూర్తిగా పాడయ్యాయి అధ్యక్ష. కాస్త ఆ మంత్రి గారు వాటి మీద ఇన్వెస్ట్ చేయగలిగితే అది నాకు పలాసకే కాదు అధ్యక్ష, ఇటు టెక్కలి అటు నా పక్కనున్న ఇచ్చాపురంలో కూడా ఈ హుద్హుద్ హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష. వాటి మీద కాస్త ఇన్వెస్ట్ చేసి వాటిని పూర్తి చేయగలిగితే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 400 మంది ఎటువంటి ఆవాసం లేని పేదలకు మనం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి సదరు మంత్రి గారిని దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పంత వెంకటేశ్వరరావు గారు. కాకినాడ రూరల్లో అధ్యక్ష, అచ్చంపేట అనే జంక్షన్ నుంచి కాకినాడ ఉప్పుడేరు దాకా వెళ్ళి ఒక రమణయ్యపేట క్యానల్ అని చెప్పి కెనాల్ అని చెప్పి ఒక కెనాల్ ఉంది అధ్యక్ష. అది పూర్వం ఇరిగేషన్కి వాడేవారు అధ్యక్ష. ఇప్పుడు కాకినాడలో కొత్తగా డెవలప్ అయింది. కాకినాడ రూరల్లో ప్రతి చోట డ్రైనేజ్ సమస్య ఉంది అధ్యక్ష. అది అవుట్లెట్ లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం అవుట్లెట్గా వాడుకుంటే తప్ప అవుట్లెట్ సమస్య తీరని సమస్య. ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా అవుట్లెట్ ఎన్ని డ్రైవ్స్ చేసినా ఈ కాలువ ఎట్టి పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలువ 4.4 కిలోమీటర్స్లో చాలా చోట్ల ఆక్యుపై చేస్తుంది అధ్యక్ష. 2009లో అప్పుడు శాసనసభ్యుడే స్వయంగా ఒక బిల్డింగ్ దాని మీద కట్టేయడం జరిగింది. దానికి గట్టిగా కార్పొరేషన్లో అక్కడ ప్రతి చోట గట్టిగా అడగడం వల్ల దానికి కాంపెన్సేట్ ఇంకో ప్లేస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ ప్లేసు కన్స్ట్రక్షన్కి పనికి రాదు అని చెప్పి జేఎన్టీయూ ఆవేళే సర్టిఫికేట్ ఇచ్చింది అధ్యక్ష. దీనివల్ల కాకినాడ రూరల్లో చాలా అతిపెద్ద గ్రామాలైనటువంటి వాకలపూడి, వలసపాకల, రవణయ్యపేట, తిమ్మాపురం, అలాగే కాకినాడ టౌన్లో గుడారిగుంట, పల్లవరాజు నగరం ఇటువంటి ప్రాంతాల్లో ఒక చుక్క వర్షం వచ్చినా అన్నీ నిండిపోయి ఉంటుంది, వాటర్ బయటికి వెళ్తుంది అధ్యక్ష. దాన్ని 4.4 కిలోమీటర్స్ ఉన్నటువంటి 3 మీటర్స్ బెడ్ ఉన్నటువంటి కెనాల్, పైన 8 మీటర్స్ బెడ్ ఉన్నది. టౌన్ మధ్యలో అంత కాస్ట్లీ ల్యాండ్, పైపించి అది ఇప్పటి నుంచో పూర్వం బ్రిటిష్ కాలంలో వేసినట్టు కెనాల్. దాన్ని వేళ మనం వాడుకోవడానికి ఖచ్చితంగా రెవెన్యూ వారు, అలాగే ఇరిగేషన్ వారు, అట్లాగే మున్సిపాలిటీ వారు ముగ్గురు కలిసి ఒక డ్రైవ్ చేస్తే తప్ప అది చేయలేము అధ్యక్ష. డిఆర్సీ మీటింగ్లో అనేక సార్లు నేను కానీ కొండబాబు గారు కానీ చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని మీద